నమస్తే ఫ్రెండ్స్, అక్క వాళ్ళ ఇంటికాడ సద్దల బతుకమ్మ వీడియో ఇది. మీరు కూడా చూడండి. ఏంది అక్క వాళ్ళ ఇంటికాడ అంటున్నారు, మీరు బతుకమ్మ చేసుకోరా అని మీరు అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి అయినా నాకు పువ్వులు తేవడము, పేరవడము, ఆడడం అయితే చాలా ఇష్టము. మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఎవ్వరు చేయరు, వాళ్ళు చేయరంట. అందుకే నేను కూడా చేయను. మా అక్క ఉండి మీకు బతుకమ్మ లేదు కదా, మా ఇంటికి రా, మా ఇంటికి రాని ఎంగిలి పువ్వు అప్పుడు కూడా రమ్మన్నది. పోలేదు, వర్షం వచ్చింది ఆ రోజు. సద్దల బతుకమ్మ రోజు అయితే వెళ్ళిన. సాయంత్రం అయింది, వెళ్ళేసరికి అప్పటికే మా అక్క అయితే బతుకమ్మ రెడీ చేసింది. అందరు వచ్చేసి మనమే లేటు, పోదాంపా పోదాంపా అని బతుకమ్మ పట్టుకుంది. నాకు ఇచ్చేసింది, పోయినాము. అక్కడ ఆడుతున్నాము, మీరు కూడా చూడండి. ఉయ్యాలో ఉయ్యాలో 1000 మంది ఉయ్యాలో ఆడుతున్నారమ్మ ఉయ్యాలో. గడగ పులిసి ఉయ్యాలో ఉయ్యాలో. ఆ పెద్ద ఆంటీ అయితే చాలా బాగా పాటలు చెప్తుంది. మేము ఒక ముందు నుంచి చాలా చెప్పింది. అసలు ఆమె పాటలు చెప్తుంటే అయితే ఎంత మంచిగా వంగి వంగి అట్లా ఆడుతుంటే, అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఆడేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఇలాంటి ఆటలు అయితే కనిపించట్లేదు. ఎక్కువ డీజే సాంగులు, కోలాటాలే కనిపిస్తున్నాయి. ఇట్లా పాటలు చెప్పుకుంటూ మంచిగా లైన్గా వంగి సప్పట్లు కొట్టుకుంటూ ఆడడం అయితే ఎంత మంచిగా అనిపించింది నాకైతే. శరతృతో ఆశ్విజమాసే శుక్లపక్షే సప్తమ్యా తిథియో శుభ నక్షత్రే శుభ యోగే శుభకర్ణే వంగుణ విశేష విశిష్టాం శుభ తిథియో. గౌరీ పూజ అయిన తర్వాత గౌరమ్మనైతే పుస్తలకు పెట్టుకుంటారు అందరూ. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందే గుర్తుపట్టినాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అక్క మేము కనిపిస్తాం ఆ వీడియోలో, మమ్మల్ని దిగి మమ్మల్ని చూపి అంటారు. అక్కడ చాలా మందే ఉన్నారు. అందరిని ఒక్కొక్కరిని చూపించాలంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకే మొత్తం ఒకసారి ఇట్లా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆడుతున్నది ఒక్క ఆడకట్టు వాళ్ళే, ఇంకా వేరే ఆడకట్టు వాళ్ళు ఇక్కడ రాలేదు. ఆడకట్టు అంటే మీరు ఏందో అనుకోవచ్చు, కాలనీ అనమాట. ఎవరి కాలనీకి వాళ్ళే పెట్టుకొని ఆడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పెద్దగా ఉంది. మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, పెద్దగా ఉంటుంది గ్రౌండ్. అక్కడ పెట్టినారు అనమాట. ఇక్కడ బతుకమ్మలు వేయించిన వాళ్ళకైతే ప్రైజ్లు అయితే ఇస్తున్నారు. మీరు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అభినందిస్తూ ఇస్తున్నటువంటి చిరుకానుక చెట్టి సుమతి. ఇది పార్టిసిపేట్ ప్రైజ్ మాత్రమే, మీరు పాల్గొన్నందుకు ఇస్తున్నటువంటి కానుక. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది సపరేట్ ఉంది. అది కొద్దిసేపు అయిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. బతుకమ్మలు వేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రైజ్ ఇచ్చిర్రు. తర్వాత మళ్ళా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తామని అన్ని చెక్ చేస్తున్నారు. అందరు రౌండ్గా నిలబడి చూస్తున్నారు ఎవరు బతుకమ్మ సెలెక్ట్ అవుతుందని. ఇప్పుడే కాదు, ప్రతిసారి వాళ్ళు అట్లనే చేస్తారంట ఆ ఊరోళ్ళు. ఈసారి కూడా అట్లనే చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మంచిగా పాటలు చెప్పినందుకు వాళ్ళకి సాల్వాలు కప్పి సన్మానం చేసి గిఫ్టులు కూడా ఇచ్చిరు వాళ్ళకి. సాయంత్రం స్టార్ట్ చేస్తే నైట్ 2 అవుతుంది, ఇంకా ఆడుతూనే ఉన్నారు. కానీ ఇంకా లేట్ అయింది, ఇప్పటికే తీయాలని అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అయితే తన పేరు అనిత, కోడలు అవుతుంది నాకు. ఈమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎంగిలి పువ్వు రోజైతే వర్షం వచ్చి సరిగ్గా ఆడలేదని ఎంత నైట్ అయినా కానీ ఆడుతూనే ఉన్నారు. బతుకమ్మలు తీసుకొని పోయేసరికి అయితే 2:30 అవుతుంది. అక్కడైతే ఆడవాళ్ళు కొంచెం బయటకు ఉండి అబ్బాయిలకు ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు. గంగమ్మ ఊర్లోకి అయితే బతుకమ్మను వదిలేసినారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.